ఎంతో సింపుల్గా తయారు చేసుకోగలిగే మిల్ మేకర్ ఫ్రైని ఈవినింగ్ స్నాక్ లాగా తినదగ్గ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. నేను మీ గాయత్రి, శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, నీళ్లు బాయిల్ అవుతున్నాయి. నీళ్లు పెట్టుకున్నాను. దీంట్లో మిల్ మేకర్ చూస్తున్నారు కదా, కొన్ని మిల్ మేకర్ వేసుకుంటున్నాను. వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసుకొని ఒక 2 minutes ఉంచితే కలిపేసి అవి అన్నీ చక్కగా ఉబ్బుతాయి. ఇవి ఉబ్బినాయి కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి, ఇంకా పూర్తిగా చల్లారలేదు. అయినప్పటికి కూడా దీన్ని చాలు ఇట్లా నీళ్లు వడగట్టుకుంటున్నాను. ఇంకొంచెం చల్లారిన తర్వాత పిండి వేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా నూనె తక్కువ పీలుస్తుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. మీరు ఎప్పుడన్నా ఇలా వీటిని ఫ్రై చేసుకున్నారో లేదో చెప్పండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రై చేసుకొని తింటే. బట్ ఇది ఆడవాళ్ళకి చాలా మంచిదండి. ఇవి సోయాతో తయారు చేస్తారు కాబట్టి ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరం, హెల్త్ వైజ్గా కూడా. ఇదే బాండీని పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము డీప్ ఫ్రై కోసం. ఉందండి, కొంచెం వేడెక్కింది. నిదానంగా కొన్ని వేసుకుంటూ, ఇప్పుడు అన్నీ ఒక్కసారి వేయించడానికి అంత ఆయిల్ పోసి అంత ఆయిల్ కాగిన ఆయిల్ చేసుకునే బదులు ఇట్లా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. పైగా ఇట్లాంటి చిన్న సైజు తెచ్చుకుంటే మనకి ఇట్లా ఫ్రైలకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ తీసేసుకుంటున్నామండి. కొన్ని ఒక్కటి గ్లాస్ పోసుకుంటేనే మనకి చక్కగా చాలా అవుతాయండి. ఇట్లా చిన్న సైజు తీసుకుంటే మన పల్లీలు కనుక వేయించుకున్నట్టు చక్కగా ఉంటాయి. అప్పుడు కొన్ని పోసేస్తున్నాను. ఇట్లా వేగేటప్పుడు లావుగా అవుతాయండి. ఫస్ట్ నానినప్పుడు ఒక స్టేజీ, వేగేటప్పుడు ఇట్లా లావుగా అవుతాయి. మళ్ళీ అవన్నీ చిన్నగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. అట్లా లావుగానే ఉన్నప్పుడు కలర్ మారిందని తీసేస్తే పళ్ళ కింద సాగినట్టు అట్లా నములుతుంటే అట్లా ఉంటాయండి. అదే కనుక కొంచెం మళ్ళీ చిన్నగా అయ్యేదాకా వేస్తే చక్కగా తినడానికి అనుకూలంగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇవి మొత్తం తీసేసుకుందాము. మనం ఫ్రై అయిన వెంటనే వేడి నూనెలో ఉండంగా తీసేస్తే నూనె వదిలేస్తాయండి. ఫ్రై అయినప్పుడు మళ్ళీ మనం కొంతసేపు అట్లనే ఉంచితే అవి మళ్ళీ నూనెని పీల్చుకుంటాయి. ఎప్పుడన్నా గమనించారా మీరు? పోయిందండి. ఇట్లా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం స్పైసీ కోసం కొద్ది కారం. మనం ఎంత తినగలిగితే అంత అండి, ఇంత అనేం లేదు. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా, పెద్ద కష్టపడకుండా. దీంట్లో పిళ్ళు అవి ఇవి కలిపి రకరకాలుగా చేసుకుంటారు, తప్పేం లేదు. బట్ ఇట్లా తింటే కూడా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటాయండి. మీరు కూడా చేసుకొని తిని నాకు చెప్పండి.